అందరికీ నమస్కారం అండి. మిలినీర్ మైండ్ సెట్లో మరొక ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాము. మై డియర్ ఫ్రెండ్స్, ఎంతమందికి బ్లాక్బెర్రీ మొబైల్ గుర్తుంది? బ్లాక్బెర్రీ మొబైల్ ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని అబ్బురుపరిచి స్మార్ట్ ఫోన్ రూపంలో మన చేతుల్లోకి వచ్చిన మొబైల్ని ఎంతమంది గుర్తుంచుకున్నారు? నాకు తెలిసి ఈ రోజుల్లో ఉన్న యంగర్స్ అయితే మేబీ మాకు తెలియదని అంటారేమో, కానీ కొంచెం మొబైల్ మీద అవగాహన ఉండి పాత రోజుల్లో మొబైల్ కూడా అంటే 2009, 10, 11 ఆ రోజుల నుంచి మొబైల్ ఆడే వాళ్ళకైతే ఖచ్చితంగా బ్లాక్బెర్రీ తెలిసే ఉంటుంది. ఈ బ్లాక్బెర్రీ మొబైల్ని గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, ప్రపంచవ్యాప్తంగా అందరినీ అబ్బురుపరిచి వరల్డ్ వైడ్ 85 మిలియన్ సబ్స్క్రైబర్స్ని కలిగిన ఈ బ్లాక్బెర్రీ ఈరోజు ఎక్కడుంది, ఏ స్థానంలో ఉంది, అసలు అది పడిపోవడానికి గల కారణం ఏంటి అనేది ఒకసారి ఆలోచిస్తే, ఆయన మైక్ చేసిన 3 తప్పుల గురించి మనం మాట్లాడుకోవడం వల్ల అవి మన జీవితంలో జరగకుండా ఉండడానికి ఈ వీడియోలో దాని గురించి ప్రస్తావన తీసుకొచ్చాను నేను. బ్లాక్బెర్రీ వచ్చిన తర్వాత చాలామంది ఇష్టపడారు, తీసుకున్నారు. స్మార్ట్ ఫోన్ చాలా చక్కగా వర్క్ అవుతుంది, అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ ఆయన ఏం చేశారు? ఆ బ్లాక్బెర్రీ తర్వాత ఫ్యూచర్స్ని డెవలప్ చేయాలి కదా, కానీ ఆయన చేయకుండా దాన్ని ప్రజలు చాలా ఇష్టపడుతున్నారని దానిలో ఎలాంటి మార్పులు చేర్పులు తీసుకురాకుండా దానిని అలాగే ఉంచి ఇది చాలా బాగుంది అని ఆయన సమర్థించుకోవడం స్టార్ట్ చేశారు. అంతేకాదు, ఈ పోటీ ప్రపంచంలో ఈరోజు ఒకటి రిలీజ్ అయిందంటే దాన్ని వెంటనే కాపీ చేస్తారు, లేదు అంటే దానికి మించిన ఫ్యూచర్స్తో ఇంకొకటి రిలీజ్ చేస్తారు. పోటీ ప్రపంచం అంతే కదా. అలాంటి టైంలో ఐఫోన్ వస్తుంది. అప్పటి వరకు స్మార్ట్ ఫోన్ మాత్రమే ఉంది. అప్పుడు ఐఫోన్ రిలీజ్ అవుతుంది. ఐ థింక్ ఇది 2011, 2012 టైంలో ఐఫోన్ రిలీజ్ అవుతుంది. అంటే ఆ ఫ్యూచర్స్ అన్నీ కూడా వీళ్ళు కూడా తీసుకుని, అంటే దీంట్లో ఇంకా ఏం డెవలప్ చేస్తే బాగుంటుందని ఆలోచించటం మానేసి ప్రజలు ఎవరు కూడా ఐఫోన్ని ఇష్టపడరు, టచ్ స్క్రీన్ని ఇష్టపడరు, అందరూ కూడా ఈ కీప్యాడ్ ఫోన్నే ఇష్టపడతారు, స్మార్ట్ ఫోన్నే ఇష్టపడతారు అని ఆయన సమర్థించుకోవడమే కాకుండా అవతల మొబైల్ తయారు చేస్తే ఐఫోన్ కూడా ప్రెడిక్షన్ చెప్పడం స్టార్ట్ చేశారు. ప్రజలు ఎవరు దాన్ని ఇష్టపడరు అని చెప్పారు. అంతేకాకుండా ఆ మొబైల్ ఏమీ అర్థం కాదు అని చెప్పేసి దాని మీద కంప్లైంట్స్ చెప్పడం స్టార్ట్ చేశారు. ఇలా చెప్తూ ఈయనున్నారు. అవతల కంపెనీస్ పెరిగిపోతూ ఉన్నాయి. 2012లో యాపిల్ ఐఫోన్ రిలీజ్ చేసింది. వండర్ఫుల్. ప్రపంచం మొత్తం కూడా దాని వైపు తిరిగింది. అప్పటి వరకు ఆయన సమర్థించుకుంటూ మిగిలిన కంపెనీస్ మీద కంప్లైంట్స్ చెప్తూ నిందిస్తూ ఇట్లా చేసిన మనిషి తర్వాత దాదాపు 2012, 13, 14 వచ్చేసరికి తను చేసిన తప్పుని అప్పుడు అవగాహన తెచ్చుకున్నారు. దాదాపు 1999 నుంచి 2016 వరకు బ్లాక్బెర్రీ మొబైల్స్ చాలా చక్కగా అమ్ముడిపోయాయి. ఆ తర్వాత ఆ కంపెనీలో బ్లాక్బెర్రీ మొబైల్స్ ఇప్పటికీ ఉన్నప్పటికీ కూడా చాలా తక్కువగా నెంబర్ 1 ప్లేస్ నుంచి 100లో 1గా తయారైపోయింది. అంటే మరి ఆ రోజు ఆయన చేసిన తప్పులేంటి అంటే, ఆయన చేసిన పనిని ఆయనే సమర్థించుకున్నారు. ముందుకెళ్ళడానికి ఇష్టపడలా. దాంట్లో ఉన్న లోపాలని కనుక్కుని ముందు ఎలా చేయాలి, ఇంకా ఫ్యూచర్స్ని ఎట్లా డెవలప్ చేయాలి అని ఆయన తెలుసుకోవాలి. మరి మీ లీనియర్ మైండ్ సెట్కి దీనికి ఏంటి మేడం సంబంధం అని అనొచ్చు. మై డియర్ ఫ్రెండ్స్, మనం కూడా ముందుకు వెళ్ళాలి అంటే మనల్ని మనం సమర్థించుకోవడం మానేయాలి. మనలో ఉన్న లోపాలు ఏంటి అనే అవగాహన మనకి కావాలి. ఎక్కడ డెవలప్ అవ్వాలి, మనం చేస్తున్న పని ముందుకు వెళ్ళాలంటే ఎక్కడ డెవలప్ అవ్వాలనేది మనకి తెలియాలి. ఏ స్కిల్స్ నేర్చుకోవాలనేది మనకి తెలియాలి. అంతేకాదు, నిందించడం మానేయాలి. పక్కన వాళ్ళు ఎదుగుతున్నప్పుడు వాళ్ళని నిందించడం కంటే మన స్కిల్ని డెవలప్ చేసుకుని మన ప్రోడక్ట్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళాలి అనే విధంగా ఉండాలి. కంప్లైంట్స్ చెప్పడం మానేయాలి. ఈ ఫిర్యాదులు చేయడం వల్ల ఆ ప్రోడక్ట్ అట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుందని ఆ ప్రోడక్ట్ మీద మనం ఫిర్యాదులు చేయడం వల్ల, ఆ కంపెనీ మీద మనం ఫిర్యాదులు చేయడం వల్ల మన యొక్క వాల్యూనే తగ్గిపోతుందని మనకి తెలుసుకోవాలి. ఇది ఏ బిజినెస్లోనే కాదు, ప్రతి విషయంలో కూడా ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఈ 3 విషయాల్లో ఆయన ఫెయిల్ అయిపోయారు. ఆయన సమర్థించుకున్నారు, నిందించారు ఎదుటి వ్యక్తిని, వాళ్ళ మీద కంప్లైంట్స్, వాళ్ళ మొబైల్ మీద కంప్లైంట్స్ చెప్పారు. దీనివల్ల ఈరోజు బ్లాక్బెర్రీ అనే మొబైల్ ఎక్కడ కనిపించలేకుండా ఉంది. అంటే మై డియర్ ఫ్రెండ్స్, ధనవంతులైన వాళ్ళు ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళని నిందించరు, వాళ్ళు చేసిన పని వాళ్ళు సమర్థించుకోరు, అలాగే కంప్లైంట్స్ చెప్పరు. తర్వాత కాలంలో ప్రతి సంవత్సరం కూడా యాపిల్ వాళ్ళు
ప్రతి సంవత్సరం కొత్త ఫీచర్స్తో ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తూనే ఉంది కొత్త ఫోన్ని. ఐ థింక్ సెప్టెంబర్ అక్టోబర్ నెలలో ప్రతి సంవత్సరం ఐఫోన్ కొత్త మోడల్ రిలీజ్ అవుతూనే ఉంది. ఈ సంవత్సర కాలంలో ఉన్న లోపాలని సరిదిద్దుకుంటూ, అంటే ఆ బ్లాక్బెర్రీ అతను చేసిన తప్పుని వీళ్ళు చేయకుండా ప్రతి దాంట్లో కూడా ఫీచర్స్ని డెవలప్ చేసుకుంటూ రోజు రోజుకి దాన్ని డెవలప్ చేస్తూ తీసుకొచ్చారు. వండర్ఫుల్గా కంపెనీ రన్ అవుతుంది యాపిల్ కంపెనీ. అదే బ్లాక్బెర్రీ కూడా అలాగే చేస్తుంటే బాగుండేది. ధనవంతుల యొక్క ముఖ్యమైన లక్షణం ఏంటి అంటే నిరంతరం కూడా వాళ్ళని వాళ్ళు మార్చుకుంటున్నాము అని ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళని వాళ్ళు మార్చుకుంటున్నాం అని ఫీల్ అవుతారు. కానీ పేదవాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే నా జీవితం ఏంటో ఇలా రాసిపెట్టుంది, నా జీవితం ఏంటో ఇలాగే ఉంది, ఇక్కడే బ్రతకాలి, నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే బ్రతకాలి అని. ఏదో డైలాగు ఇది ఎవరు సృష్టించారనేది నాకు తెలియదు, కానీ పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, కానీ పేదవాడిగా మరణించడం నీ తప్పే అంటారు. అంతే కదా, పేదవాడిగా బ్రతకాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ నీ తల్లిదండ్రుల బ్లూ ప్రింట్ వల్ల నువ్వు పేదవాళ్ళుగా పుట్టావేమో, నీ తల్లిదండ్రుల బ్లూ ప్రింట్ వల్ల అక్కడ పెరిగావేమో, కానీ నీ బ్లూ ప్రింట్ని నువ్వు మార్చుకుంటే నువ్వు ఉన్నతమైన స్థానానికి వెళ్ళొచ్చు కదా. మరి రేపొద్దున నీ పిల్లలకు కూడా ఇదే బ్లూ ప్రింట్ని ఇస్తావా? నువ్వు ఇదే బ్లూ ప్రింట్ని ఇచ్చినప్పుడు రేపొద్దున నీ పిల్లలకు కూడా అక్కడే బ్రతకాలి కదా. మరి ఈరోజు మీరు మారితే, ఈరోజు నేను మారితే నా కుటుంబం, మీ కుటుంబాలు మారుతాయి. మై డియర్ ఫ్రెండ్స్, మన బ్లూ ప్రింట్ ఏదైతే ఉందో అది మార్చుకోవడానికి మనకి టైం పట్టవచ్చు, కానీ ఒక్కసారి మారిన తర్వాత మన యొక్క విజయాన్ని ఆపే శక్తి ఎక్కడా ఉండదు. అన్నీ మనకి సక్సెస్లే వస్తాయి. మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి మీరు చేస్తున్న ప్రతి పనికి పూర్తి బాధ్యత మీరు తీసుకోండి. ప్రతిరోజు నైటు ఇంటికి వచ్చి పడుకునేటప్పుడు మీరు ఒక పని చేయండి. ఈరోజు బాగా జరిగిన మంచి విషయాలు అవి ఉన్నాయో అది రాసుకోండి. మీకు కష్టం కలిగించే విషయం ఏది ఉందో అది కూడా రాయండి. ఆ బాగా జరిగిన మంచి విషయానికి మీ ప్రమేయం ఎంతవరకు ఉంది, కష్టం కలిగించిన విషయానికి మీ ప్రమేయం ఎంతవరకు ఉంది, మనస్ఫూర్తిగా రాయండి. ఎందుకంటే మన లోపల ఉన్న విషయాలే ఆకర్షణ శక్తితో మనకి ప్రతి విషయాన్ని ఆకర్షిస్తూ ఉంటాయి. ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ అవుతూ ఉంటుంది. మనం దేని మీద అయితే దృష్టి పెడతామో అదే మన జీవితంలోకి ఆకర్షింపబడి అదే మన జీవితంలోకి వస్తుంది, అదే మన జీవితంలో వాస్తవ రూపంలో కనిపిస్తూ ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఈ మిలినీర్ మైండ్ సెట్లో ఈ రోజు నుంచి ధనవంతులకి పేదవారికి ఉన్న ఆలోచన విధానంలో మార్పు గురించి చర్చించడం జరుగుతూ ఉంటుంది. ఈరోజు విషయం ఏంటి అంటే నా జీవితం ఇంతే అనే విషయాన్ని వదిలేయండి. మన జీవితం మన చేతుల్లోనే ఉంది. మన జీవితానికి సృష్టికర్తలం మనమే. మన జీవితాన్ని మనం ఎలా కావాలంటే అలాగా నిర్మించుకోవచ్చు. దానికి కావాల్సింది మనలో ఉన్న బ్లూ ప్రింట్ ఏదైతే ఉందో దాన్ని మార్చుకోవడం. మన పాత వీడియోస్ అన్నిటిలో కూడా మిలినీర్ మైండ్ సెట్ వీడియోస్ అన్నిటిలో బ్లూ ప్రింట్ గురించి ప్రస్తావించడం జరిగింది. ఆ వీడియోస్ చూడకపోతే మరొకసారి చూడండి. ఈ రోజు నుంచి కొత్త ఆలోచన విధానాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలనే దాని గురించి వీడియోస్ ఉంటాయి. మై డియర్ ఫ్రెండ్స్, ఎంతగా మీ గురించి మీకు అవగాహన వస్తుందో అంత త్వరగా మీరు మారడానికి, అంత త్వరగా మీ జీవితంలో సక్సెస్ సాధించడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మీరు మారతారో అప్పుడే మీ జీవితం మారుతుంది. మీరు మారకుండా మీ చుట్టూ ఉన్న వాతావరణం మారాలంటే మారదు. మీరు మారడానికి ముందు ప్రయత్నం చేయండి, అప్పుడే మీ యొక్క జీవితం మారుతూ ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి నా జీవితం ఇంతే అనే ఆలోచనని వదిలేసి నా జీవితానికి సృష్టికర్తను నేనే అనే ఆలోచనని డెవలప్ చేసుకోండి. మై డియర్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని మరింతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మాకు మోటివేషన్గా ఉంటుంది. మీ అందరి బ్లెస్సింగ్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.